నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓట్ల చోరీ ఆరోపణల తరుణంలో ఇండియా కూటమికి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. మోడీ హవా స్టేటస్ రిపోర్టు తెలుసుకోవడానికి ఎన్డీఏకు ఈ ఫలితాలు కీలకమే. జేడీయూ పార్టీతో పాటు నితీష్ భవితవ్యాన్ని ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయి. దీంతో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయం. ప్రధాన కూటములకు తోడు చిరాగ్ పాస్వాన్, ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్ల చోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్ని ఫోకస్ చేస్తూ రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరెక్షన్ తర్వాత బీహార్ ఓటర్లు ఎవరి వాదనను నమ్ముతారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుందే. గతంలో బీమార్ రాష్ట్రంగా ముద్రపడ్డ బీహార్ ఇప్పుడిప్పుడే ఆ ఛాయలు తొలగించుకుని అభివృద్ధి బాటలో నడుస్తోంది. గత 25 ఏళ్లుగా నితీష్ బీహార్ను ప్రశాంతంగా ఉంచి సుశాసన్ బాబుగా ముద్రపడ్డారని జేడీయూ గొప్పగా చెప్పుకుంటోంది. కానీ రాజకీయ జిమ్ముకులతో నితీష్ కుర్చీ పదిలంగా ఉంచుకుంటున్నారని, అసలైన ప్రజాభిమానం లాలూ కుటుంబం వెంటే ఉంది అనేది ఆర్జేడీ మాట. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే బీహార్ స్థితిగతుల్లో గతానికి ఇప్పటికీ మార్పు వచ్చిన మాట నిజం. बिहार का तेज विकास केंद्र की एनडीए सरकार की बहुत बड़ी प्राथमिकता है. इसलिए आज बिहार चौतरफा विकास के रास्ते पर आगे बढ़ रहा है. बीते वर्षों में पुरानी समस्याओं के समाधान तलाशे गए हैं और नई प्रगति के रास्ते भी बनाए गए हैं. आप याद करिए, लालटेन राज में यहां कैसी दुर्दशा थी. దేశవ్యాప్తంగా వలసపోయే బీహారీలు కూడా బీహార్కు కొత్త రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చిపెట్టారు అనడంలో సందేహం లేదు. దీంతో మునుపటితో పోలిస్తే ప్రస్తుతం బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓట్ల చోరీ ఆరోపణలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం చేయాలని ఫిక్స్ అయింది ఇండియా కూటమి. ఇప్పటికే రాహుల్ గాంధీ సస్రాం నుంచి మొదలుపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర బీహార్లో 23 జిల్లాల మీదుగా సాగనుంది. ఈ యాత్రలో రాహుల్ కు తేజస్వి కూడా జతకలిశారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ దొంగాట ప్రజలకు తెలిసిపోయిందని, ఆ ప్రభావం ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని ఇండియా కూటమి ధీమాగా ఉంది. అదే సమయంలో ఈసీ ఇచ్చిన కౌంటర్లు వాస్తవాల్ని కళ్లకట్టాయని బీజేపీ ఆరోపిస్తోంది. బీహారీలకు మోడీపై నమ్మకం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది. బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వివాదానికి దారితీసింది. ఎస్ఐఆర్ పేరుతో పౌరసత్వానికి ప్రూఫ్లు అడగడం, లేనిపోని డాక్యుమెంట్లు కావాలనే కారణంతో లక్షల్లో ఓట్లు తొలగిస్తున్నారు అనేది విపక్షాల ఆరోపణ. ఈసీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓట్ల చోరీకి తెరలేపిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఇదే పని చేసి గతంలో మహారాష్ట్రలోనూ ఫలితాన్ని మార్చేశారని ఆయన విరుచుకుపడుతున్నారు. नेचुरली लोग आ रहे हैं और ये क्लियर है कि जो बात हमने कही थी, वोट चोरी की जो बात कही थी, वो बिहार के करोड़ों लोग, लाखों नहीं करोड़ों लोग उस बात को मानते हैं, एक्सेप्ट करते हैं. इसलिए आपको ये रिस्पांस दिख रहा है. इलेक्शन कमीशन का काम सही वोटर लिस्ट देने का होता है और ये काम इन्होंने महाराष्ट्र में, हरियाणा में और कर्नाटक में नहीं किया. हमारा पूरा का पूरा प्रेशर इलेक्शन कमीशन का जो बिहेवियर है उसको बदलने के लिए है और हम छोड़ेंगे नहीं. जैसे मैंने कहा है, बिहार में हम आपको इलेक्शन चोरी नहीं होने देंगे. ఆయన విమర్శలకు ఈసీ కౌంటర్ ఇచ్చినా అందులో పసలేదు అనేది ఇండియా కూటమి అభిప్రాయం. రాహుల్ యాత్రతో అప్రమత్తమైన బీజేపీ కూడా కుదిరినప్పుడల్లా మోడీతో బీహార్లో సభలు పెట్టిస్తోంది. ఆ సభల్లో మోడీ, రాహుల్ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. దీంతో బీహార్ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రచార హోరు మొదలైపోయినట్టుంది. ఓట్ల చోరీని ప్రధాన అంశం చేయాలనే నిర్ణయం వెనుక ఇండియా కూటమి బలమైన వ్యూహరచన చేస్తోంది.
2014 నుంచి బీజేపీ మోడీ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారనే వాదనను బాగా జనంలోకి తీసుకెళ్లాలనే లైన్ తీసుకుంది. మొత్తంగా ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరిగేలా చూడడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది కాంగ్రెస్. తమ వాదనను జనం పూర్తిగా నమ్మకపోయినా వారి మనసులో ఏమూలో కాస్త అనుమాన బీజం మొలకెత్తినా కాగల కార్యం ఓటర్లే పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఓట్ల చోరీ ఆరోపణలకు కౌంటర్ల విషయంలో బీజేపీ నేతలు కుప్పిగంతులు వేస్తున్నారని, వారికి ఎన్డీఏ పక్షాల నుంచి మద్దతు కరువైందని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే ప్రతిపక్షం మిథ్యా ప్రపంచంలో బతుకుతోందని బీజేపీ అంటోంది. బీహారీలకు అవసరమైన అంశాలను వదిలేసి ఓట్ల చోరీ పేరుతో లేనిపోని రగడతో సాధించేదేమీ లేదు అనేది ఆ పార్టీ భావన. జనం పదే పదే తిరస్కరించిన రాహుల్తో ఇండియా కూటమికి ఏమీ ఒరగబోదని కూడా ఎన్డీఏ ఎద్దేవా చేస్తోంది. ఓట్ల చోరీ విషయాన్ని బీహారీలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అసలైన విషయం. ఈ ప్రాతిపదికనే ఓట్ల చోరీ ప్రచారం కొనసాగుతుందా, ఆగిపోతుందా అనేది తేలిపోతుంది. ఎందుకంటే ఓట్ల చోరీపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి బీహార్ ఎన్నికల్ని మించిన అవకాశం పార్టీలకు లేదు. అందుకే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావాలని ప్రతి పార్టీ కోరుకుంటోంది. ఓట్ల చోరీపై భారీ ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీహార్లో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఆశిస్తున్న ఫలితాలు వస్తాయా లేదా అనేది కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్న అంశం. రాహుల్ ఆరోపణలే నమ్ముకుని ఆయనతో భుజం కలిపి నడుస్తున్న తేజస్వి యాదవ్ కూడా ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా పోరాడుతూ ఉన్నారు. అయితే ఎన్డీఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ ఓట్ల చోరీ ప్రచారానికి యాత్ర చేస్తున్నా అట్నుంచి విమర్శలు, కౌంటర్లే తప్ప ఈ అంశానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల చోరీ ప్రధాన అంశం కాకూడదనే లక్ష్యంతో ఎన్డీఏ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే మోడీ కూడా సభల్లో బీహార్ అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మెరుగైన బీహార్ కోసం ఎన్డీఏకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. దేశంలో యూపీ తర్వాత బీహార్ కీలక రాష్ట్రంగా మారిపోయింది. దీనికి తోడు బీహారీ వలస కార్మికులు దేశమంతా ఉండడంతో బీహార్ ఎన్నికల ప్రభావం ఇతర రాష్ట్రాల ప్రజల మీద కూడా ఉంటుందని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. పైగా ఎన్నికల కోసం తాము వలసపోయిన ప్రాంతాల నుంచి తరలివచ్చే బీహారీలు తమతో పాటు దేశవ్యాప్త ప్రజల మనోగతాన్ని మోసుకొస్తారు అనేది కూడా అంచనా. అందుకే బీహార్ను ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలుగా తీసుకోకూడదని, పార్టీలపై దేశ ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడాలి అనే అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అగ్రనేతలు రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ తెరపైన కనిపించే ప్రచార హడావిడి కంటే చాప కింద నీరులా పనిచేసే తెర వెనుక వ్యూహాలే కీలకమనడంలో సందేహం లేదు. ఇప్పుడు బీహార్లో ఎవరి కింగ్ అయితే జాతీయ రాజకీయాల్లోనూ వారి హవానే నడుస్తుందనే విశ్లేషణలున్నాయి. ఓట్ల చోరీ ఆరోపణలతో ఇండియా కూటమి నిజంగా ఎన్డీఏను గట్టిగా ప్రతిఘటించిందా లేదా అనేది ఇప్పుడు తేలిపోనుంది. అందుకే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ చాలా ముందుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం బీహార్పై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలకు అద్దం పడుతోంది. మరి బీహారీలు ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో రాహుల్తో కనెక్ట్ అవుతారా? ఆయన ఆరోపణలని రిసీవ్ చేసుకుంటారా లేదా? ఈ ప్రశ్నలే ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలని తేల్చుతాయని భావిస్తున్నారు. ఓట్ల చోరీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతోందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. బీహార్ ఎన్నికల్ని అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీహార్లో సత్తా చాటి మోడీ హవా తగ్గలేదని చాటాలని ఎన్డీఏ చూస్తోంది. అదే సమయంలో బీహార్లో గెలిచి ఎన్డీఏకు సవాల్ విసిరాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. నిజానికి మొన్నటిదాకా బీహార్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రధాన శక్తులు కాదు. కానీ గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చి బీజేపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. అప్పట్నుంచి కమల్నాథ్లు బీహార్ సీఎం పదవిపై కన్నేసారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన శక్తి కాలేకపోయినా ఈసారి ఆర్జేడీ మాత్రం ఆ పార్టీని నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో యూపీతో పాటు బీహార్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం కారణంగానే మ్యాజిక్ ఫిగర్ రాలేదనేది బీజేపీ లెక్క. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లెక్క సరిచేయాలని ఎన్డీఏ కూటమి ఆలోచిస్తోంది. బీహార్లో క్రమంగా వృద్ధి చెందుతున్న పార్టీ బలం ఇందుకు సహకరిస్తుందని కాషాయ పార్టీ లెక్కలేస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ అప్పుడు ఇప్పుడు గొర్రెతోక బెత్తడే అన్నట్టుగా ఉంది. కానీ మిత్రపక్షం ఆర్జేడీ బలాన్ని పెంచి పరోక్షంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఉంది. మొన్నటిదాకా ఆర్జేడీ నీడలో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు సొంత బలం పెంచుకునే ఛాన్స్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే లాలూ ప్రసాద్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో ఇల్లు కదిలే పరిస్థితి లేదు. తేజస్వి యాదవ్ కు యూత్ లో క్రేజ్ ఉన్న అనుభవాలేమి కూడా ఉంది. ఇప్పుడు రాహుల్ బీహార్ ఎన్నికల ప్రచారంలో లీడ్ తీసుకుని తేజస్విని తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపులో తాము గెలిచే సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలనేది హస్తం పార్టీ ఆలోచన.
దీనికోసం కావాల్సిన అన్ని ఎత్తుగడల్ని వాడటానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. అంతిమంగా కూటమి బలం పెరగాలి అనేది ఇండియా కూటమి పక్షాల ఆలోచన. మరి ఈ కూటమిల సమరంలో పైచేయి సాధించేదెవరు? బీహార్ ఎన్నికల ఫలితాలే తేల్చాలి. ఇక్కడ జాతీయ సమీకరణాలను చూస్తే బీహార్ తీర్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రాల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించినా ఓట్ల చోరీ పేరుతో ప్రతిపక్షం మోడీ గాలి తీసే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో క్రిమినల్ నేతల బిల్లును పార్లమెంట్లో విపక్షాలు విజయవంతంగా అడ్డుకుని జేపీసీకి పంపాయి. ఇలాంటి తరుణంలో బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎన్డీఏ కూటమి రాజకీయ ఆధిపత్యం తేటతెల్లమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక పార్టీ పరంగా బీజేపీకి కూడా ఈ గెలుపు చాలా అవసరం. బీహార్లో దశాబ్దన్నర కాలంగా పార్టీ బలం పెంచుకుంటున్న డిప్యూటీ సీఎం పదవి మాత్రమే బీజేపీకి దక్కుతోంది. ఈసారి జేడీయూ బలహీనతకు తోడు నితీష్ ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించేలా ఉన్నాయి అనేది ఆ పార్టీ లెక్క. అందుకే బీహార్ సీఎం పదవి దక్కించుకోవడానికి ఇంతకు మించిన సమయం ఉండబోదని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. ఒక్కసారిగా బీజేపీకి అత్యధిక సీట్లొస్తే నితీష్ ను సైడ్ చేసేయడం పెద్ద పనేమీ కాదనుకుంటున్న బీజేపీ ప్రస్తుతానికి మాత్రం సీఎం పదవిపై నోరు మెదపడం లేదు. జేడీయూ ప్రకటనల్ని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ఇండియా కూటమికి బీహార్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తున్నామన్న భావన నిజమా కాదా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇదే. ఇప్పుడు బీహార్లో విపక్ష జెండా ఎగిరితే ఇండియా కూటమికి నైతిక బలం పెరిగినట్టే. అలా కాకుండా ఎన్డీఏ గెలిస్తే మాత్రం ఇండియా కూటమి మరోసారి జావగారిపోవడమే కాదు, రాహుల్ మాటలకు విశ్వసనీయత లేదని బీజేపీ వెంటనే అందుకుంటుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే బీహార్లో ఇండియా కూటమి సత్తా చాటాల్సిందే. ఇక్కడ ఆర్జేడీ బలం పరంగా చూస్తే ఆ పార్టీకి ఎంతో కొంత అవకాశాలున్నాయి. కానీ ఆర్జేడీకి దీటుగా ఇండియా కూటమి పక్షాలు ప్రదర్శన చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. అన్నిటికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి రాహుల్ గాంధీ ప్రచారం ఆ పనికి ఉపయోగపడుతుందా లేదా అనేది మరో కీలకమైన ప్రశ్న. ప్రతిసారి రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాని మోడీ ప్రతిష్టను పణంగా పెడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. ఈసారి బీహార్లో రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి మరీ కాంగ్రెస్ బరిలో దిగి తొడగొడుతోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితం తమకు మరింత ప్రత్యేకమని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. మరి బీహారీలు ఏ కూటమిని కరుణిస్తారు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. బీహార్ ఎన్నికలు ముగియగానే వరుసగా వేరే రాష్ట్రాల ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ ఊపులో ఆయా రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలి అనేదే రెండు కూటముల కల. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పే ఫైనల్. ప్రజాక్షేత్రంలో వచ్చే ఫలితాలే రాజకీయ పార్టీల వ్యూహాలను నిర్దేశిస్తాయి. ఇప్పటి వరకు జాతీయ పార్టీలు, అవి నేతృత్వం వహిస్తున్న కూటములు ఏ లెక్కలు వేసుకున్నా బీహార్ ఫలితాల తర్వాత అసలు లెక్కలేంటో ప్రజలు తెలుస్తారు. అందుకే తమ లెక్కే నిజం కావాలని ప్రతి కూటమి కోరుకుంటోంది. అందుకు అనుగుణంగానే వ్యూహరచన చేస్తోంది. బీహార్ ఎన్నికల్లో మరీ ఎక్కువగా జాతీయ అంశాలనే ప్రస్తావించినా పనవుతుందా లేదా అనేది పార్టీల్ని వేధిస్తున్న మీమాంస. అందుకే అవసరానికి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్ తగిలేలా జాగ్రత్త పడుతున్నాయి. జాతీయ స్థానిక అంశాలను సరైన పాళ్లలో రంగరించిన కూటమి ఎజెండాకే ఓటర్లు మద్దతు పలుకుతారు అనేది బీహార్ ఎన్నికల చరిత్ర చెబుతున్న సత్యం. ఈ విషయం ఎవరు త్వరగా గ్రహిస్తారు, ఎవరు గత పొరపాట్లు దిద్దుకుంటారు అనేది బీహార్ విజేతను తేల్చే అవకాశముందే. తద్వారా బీహార్ విజేతే కొన్నాళ్ల పాటు జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం చూపడానికి మార్గం సుగమమవుతుంది. బీహార్ ఎన్నికలు లోకల్ పార్టీలు జేడీయూ, ఆర్జేడీ భవితవ్యాన్ని కూడా తేల్చబోతున్నాయి. గత ఎన్నికల ఫలితాలు ఆర్జేడీకి వాపా బల్పా అనేది ఇప్పుడు తేలిపోనుంది. అలాగే నితీష్, ఆయన పార్టీ జేడీయూ రాజకీయ భవిష్యత్తును అసెంబ్లీ ఎన్నికలే డిసైడ్ చేయబోతున్నాయి. బీహార్ ఎన్నికలు ఎంత జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసినా బీహారీలు లోకల్ లీడర్లను కూడా పట్టించుకుంటారు. జాతీయ పార్టీలను ఎంత ఆదరించినా స్థానిక నేతలకే పాలనా పగ్గాలు అప్పచెప్పే ఆనవాయితీ ఉండనే ఉంది. గతంలో లాలూ, ఇప్పుడు నితీష్ బీహార్లో చక్రం తిప్పుతున్నారు. జాతీయ పార్టీలు ఏవైనా సరే వారిలో ఎవరో ఒకరి పక్షం వహించాల్సిందే. అలాంటిది ఇప్పుడు లాలూ గైర్హాజరీలో ఆయన తనయుడు తేజస్వి నితీష్ ను సవాల్ చేస్తున్నారు. తేజస్వి నితీష్ ఫైట్ ఇదే మొదటిసారి కాకపోయినా గత ఎన్నికల్లో తేజస్వి ఎమెచ్యూర్ లీడర్ గా ఉన్నారు. కానీ ఈసారి తేజస్వి బాగా రాటుదేలారనే అంచనాలున్నాయి. ఆర్జేడీ సంస్థాగత బలం, యువ ఓటర్లను ఆకర్షించడం, లాలూ మద్దతుదారులైన మాస్ ఓటర్లు చెక్కు చెదరకుండా చూసుకోవడం వంటి పనులు చేశారు తేజస్వి యాదవ్. అలాగే గత 5 ఏళ్లలో కొన్నిసార్లు అసెంబ్లీలో కూడా తేజస్వి తన మార్కేంటో చూపించారు. ఇలా పరిణితి చెందిన తేజస్వితో ఇటీవలి కాలంలో తడబడుతున్న నితీష్ పోటీ రసవత్రంగా మారింది. దశాబ్దన్నర కాలం పాటు లాంతర్ పాలనలో ఉన్న బీహార్ను నితీష్ తెలివిగా చేజిక్కించుకున్నారు.
తన అవసరాలకు జాతీయ పార్టీలను నిచ్చెన మెట్లుగా వాడుకుంటూ తాను మాత్రం కుర్చీని వదలకుండా నితీష్ నడిపిన రాజకీయం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే సమయంలో లాలూను వెంటాడిన కేసులు, జైలు జీవితం, లాలూ కుటుంబంపైన ఆరోపణలు, కొందరు లాలూ కుటుంబ సభ్యులు జైలుకెళ్లడం, లాలూ కొడుకుల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా నితీష్ కు కలిసొచ్చాయి. కానీ నితీష్ కు దశాబ్ద కాలంగా మిత్రపక్షం బీజేపీతోనే తలపోటొస్తోంది. పైకి సహకరిస్తున్నట్టుగా కనిపించినా లోపల కూటమి సర్కార్లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలో వేసుకోవడం, తేడా వస్తే జేడీయూను బద్నాం చేయడంలో బీజేపీ ఆరితేరిపోయింది. మరి సుశీల్ మోడీ మృతి తర్వాత ఆ వ్యవహారం ఇంకా శృతిమించింది. కానీ క్రమంగా జేడీయూ బలం తగ్గిపోతుంది అంటంతో నితీష్ కక్కలేక మింగలేక సైలెంట్ గా ఉంటున్నారు. బీజేపీ కూడా నితీష్ నాయకత్వాన్ని కాదనే పరిస్థితి లేక అంతకు మించి ముందుకు పోవడం లేదు. కానీ ఇప్పుడు నితీష్ ఆరోగ్య పరిస్థితి కూడా తేడా కొడుతోంది. ఇటీవల బహిరంగ సభల్లోనే ఆయన తూలిపడిపోతున్నారు. దీంతో నితీష్ ఆరోగ్యంపై ఇప్పటికే బీహార్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అదునుగా నితీష్ ను తప్పించి బీహారీ బీజేపీ నేతను సీఎం చేయాలని కాషాయ పార్టీ ఎత్తులేస్తోంది. ఈ ప్రణాళిక ఫలించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను ఇప్పటికే అమల్లో పెట్టేసిందనే వాదన లేకపోలేదు. మరి మొదట ఆర్జేడీని, ఆ తర్వాత జేడీయూను ఆదరించిన బీహారీలు ఈసారి ఎవరిని ఆదరిస్తారు అనేది తేలాల్సి ఉంది. లాలూ ఇప్పటికే క్రియాశీల రాజకీయాలకు దూరం జరగడం, తేజస్వి యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీగా మారడంతో ఆర్జేడీకి తేజస్వి ఏ మేరకు జవసత్వాలిస్తారు అనేది ఆసక్తికరం. గత ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలో మంచి ఫలితాలు సాధించిన ఆర్జేడీ ఈసారి అధికార ఉట్టి కొట్టేస్తామనే ధీమాతో కనిపిస్తోంది. తేజస్వి కూడా ఆ ధీమాతోనే నింపాదిగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో నిబ్బరంగా ఉండే నితీష్ ను ఇప్పుడు సొంత పార్టీ స్థితిగతుల కంటే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలే ఎక్కువగా కలవరపరుస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి నితీష్ బలహీనతను తేజస్వి ఏ మేరకు వాడుకుంటారు? ఈ విషయంలో బీహారీలు ఆయనకు ఏ మేరకు మద్దతిస్తారు అనేది చూడాల్సిన విషయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ అండర్ కరెంట్ గా ఉండే బీహార్ ప్రైడ్ ఈసారి ఎవరి సైడ్ తీసుకుంటే వారిదే విజయమనే అంచనాలున్నాయి. అందుకే జాతీయ పార్టీలు కూడా బీహార్ ప్రైడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడ తేడా రాకుండానే సొంత ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే వ్యూహరచన చేస్తున్నాయి. రాహుల్ ప్రచారంలో లీడ్ తీసుకున్నా తేజస్వికి ప్రాధాన్యత తగ్గించకపోవడం, బీజేపీకి మనస్సులో ఏమున్నా నితీష్ ను తక్కువ చేయకుండా జాగ్రత్త పడ్డం అందులో భాగమే. నితీష్ ఇప్పటికే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఓటర్లపై వరాల వాన కురిపిస్తున్నారు. तो अभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को मिलने वाली पेंशन की राशि 400 रुपया थी, तो इसीलिए अभी हम लोगों ने उनको बढ़ा करके 400 रुपये को बढ़ा करके 1100 रुपया कर दिया है और इसमें कुल मिलाकर के 1,12,00,000 लोगों को फायदा हो रहा है। तो हम लोगों की सरकार में तो सब तरह से लोगों को फायदा देने का काम किया ही जा रहा है। और एक चीज आपको और बता देते हैं कि 2018 में हर घर बिजली पहुंचा दिया गया और लोगों के घर में जो बिजली पहुंचाया जा रहा था उसको भी बहुत कम पैसा में दिया गया। लेकिन इसके बाद अभी इस साल हम लोगों ने तय कर दिया कि अब उनको पूरे तौर पर मुफ्त में दिया जाएगा। గత ఎన్నికల్లో బీహార్ యువతను ఆకట్టుకోవడానికి కోటి ఉద్యోగాల హామీ ప్రకటించారు. ఇక ఉచిత విద్యుత్ ఉండనే ఉంది. దీనికి తోడు పరిశ్రమలకు భూములు, అభివృద్ధి ప్రకటనలతో నితీష్ ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారు. అటు తేజస్వి కూడా నితీష్ హామీలకు కౌంటర్లిస్తూ ఇప్పటికైనా మోసాలు ఆపేయాలని చెబుతున్నారు. బీహారీలు ఇంతకాలం నితీష్ కు ఛాన్స్ ఇచ్చింది చాలని, యువకుడిగా తన పాలన కూడా చూడాలని తేజస్వి కోరుతున్నారు. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ హడావిడి కాసేపు పక్కన పెడితే చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ, ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఏం చేస్తాయి అనేది కూడా కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో జేడీయూని టార్గెట్ చేసి ఆ పార్టీకి భారంగా నష్టం చేసిన చిరాగ్ పాస్వాన్ ఈసారి ఏ వ్యూహంతో పోటీ చేస్తున్నారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే బీహార్లో ఇప్పటికీ పాస్వాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని మరీ తేలిగ్గా తీసేయడానికి లేదు. ఎన్నో పార్టీలను అధికార పీఠమెక్కించిన కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ కింగ్ కాలేకపోయినా ఎవరి అవకాశాల్ని డ్యామేజ్ చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఎందుకంటే హోరాహోరీ పోరు ఉన్నప్పుడు 1% ఓట్లు కూడా అధికార పీఠాన్ని దూరం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ కు ఏ వర్గాల్లో మద్దతుంటుందనే విషయాన్ని కూడా ఈ ఎన్నికలు తేల్చేబోతున్నాయి.
మొత్తంగా బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ ఆశలను, బీజేపీ ఆకాంక్షలను, జేడీయూ భవితవ్యాన్ని, ఆర్జేడీ సత్తాను, లోక్ జనశక్తి ప్రభావాన్ని, జన్సురాజ్ పార్టీ ఓటర్ల బేస్ ను తేల్చేయబోతున్నాయి. అదే సమయంలో ఎన్డీఏ కూటమి బలాన్ని, ఇండియా కూటమి ప్రతిఘటనను కూడా లెక్కగట్టనున్నాయి. అంటే ఏదో రకంగా ప్రతి కూటమికి, ప్రతి పార్టీకి తమ సామర్థ్యమేంటో ఏదో కోణంలో తెలుసుకునే అవకాశం ఉన్నట్టే. అందుకే బీహారీల మద్దతు కోసం పార్టీలన్నీ చెమటోడుస్తున్నాయి. ఫలితాల్లో తేడా రాకూడదని ఓటర్ దేవుళ్లకు మొక్కుకుంటున్నాయి.